నమస్తే అండి, నేను మీ రాకేష్ మోడీ. కంగ్రాచులేషన్ వోల్గా వీడియోస్ ఆన్ రీచింగ్ 18 million సబ్స్క్రైబర్స్. ఇంకా నెంబర్ పెరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇప్పుడు మొత్తం షూట్ అంతా ఆల్మోస్ట్ 80% ఫారెస్ట్ లోనే జరిగిందా? 80% కాదు, 97.9% ఫారెస్ట్ లోనే జరిగింది. రిమైనింగ్ కొంచెం అంటే ఊరే ఫారెస్ట్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు మన షూటింగ్ మొత్తం ఎంత అండి? 30 days షూట్, 27 days కంటిన్యూస్ షెడ్యూల్, 27 days 3 days వేరే లొకేషన్ లో చేయాల్సి వచ్చి అక్కడ బ్రేక్ వచ్చింది. కంటిన్యూస్ షెడ్యూల్. ఎవరైతే ఉన్నారో నువ్వు డాన్స్ చేయి, ఫైట్ చేయి, ఇంకోటి చేయి, ఏదన్నా కానీ నీకు రెస్ట్ లేదు అంతే. ఓ మై గాడ్, అందరం తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టేసి చేసిందండి. అందుకని షెడ్యూల్ ఎట్లుండే యాక్చువల్లీ? ఎప్పుడు షూట్ స్టార్ట్ చేసేవారు? మార్నింగ్ 6:30. ప్యాకప్ ఎప్పుడు? ప్యాకప్ వచ్చి అక్కడ లైట్ ఫెయిల్ అయిపోద్ది. అవును, అందుకని నైట్ షూట్ ఉంటే అది వేరే, డే షూట్ అయితే మనం 6 కి చెప్పాల్సిందే ప్యాకప్. కాదు, పాము డే షూట్ లోనే ఇదిగా ఉంటది, మరి నైట్ షూట్స్ లో ఎలాంటి? నైట్ చేయలేము షూట్, అంత ఫారెస్ట్ ఏరియాలో అందరూ భయపడతారు. బట్ మేము చేసాం, చేయాల్సి వచ్చింది నైట్ షూట్స్ కూడా. ఇంకా అక్కడ జనాలు కూడా బాగా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇట్లాంటి సినిమా చేసే సినిమా కూడా కాదండి చెప్పాలంటే. అవును, అంటే అంత కష్టం మనం పడగలుగుతాం అనేది మన మీద డౌట్ వచ్చింది. ఓకే, అప్పుడు ఆ కసి, ఆ వైపు అంతే, 100% ఆ జోష్ లో చేసేసారు. నిజమే, అది కరెక్ట్. నిజంగా చాలా మోటివేషన్ ఉండే ఈ సినిమా చేసేటప్పుడు మాకు. 100% అందరూ ఒకరికొకరు మోటివేషన్. అందరూ ఇలాగే. ఇప్పుడు ఆర్టిస్టులు, ఇప్పుడు అనురూప్ చూసినా, లత చూసినా, నేను చూసినా, మేము అందరం ఒక 6-7 years నుంచి ఇండస్ట్రీలో స్ట్రగ్లింగే. మాకు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ, ఇది కూడా ఆడిషన్ నుండి అలా వచ్చిందే కదా. మనకి ఇంత మంచి ఇది ఇచ్చినప్పుడు మనం 100% మీరు ఇలా we have to prove that. మీరు ఇలా చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 9-10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి వీ హ్యావ్ టు ప్రూవ్ అని అనుకున్న ప్రతి మీ ముగ్గురులో అది ఉందన్నమాట. అందుకే అంత కసిగా చేశారు. సూపర్. అసలు అయితే యాక్షన్ పార్ట్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తారు? వీళ్ళిద్దరికి ఉంటుంది కొంచెం. వాళ్ళిద్దరికి మనోడు కొంచెం ఎక్కువ. అంటే మీకు సపోర్టింగ్ ఏనా మొత్తం? సపోర్టింగ్ ఏమో మీరు సపోర్ట్ చేయాలి మరి. సపోర్టింగ్ అనురూప్ లీడ్ గా చేసి మంచి క్యారెక్టర్లు చేసినా గానీ ఇది ఒప్పుకోవడం గ్రేట్. ఎందుకంటే తనకు సబ్జెక్ట్ మీద నమ్మకం. ఇది ఎవరి కోసమో అని కాదు, తన క్యారెక్టర్ ఎంత వరకు ఉంటుందో గానీ ఉన్న దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. అసలు ఆ సీన్లన్నీ ఇంకా చెప్పకూడదు కదా, రిలీజ్ అయ్యి మాట్లాడితే మంచిగా. అంటే ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అలా ప్లాన్ చేశారు. వెరీ ఇంపాక్ట్. బట్ వీళ్ళకి ఎక్కువ వర్కింగ్ డేస్ ఒక స్ట్రెస్ వీళ్ళకి ఎక్కువ, ఎందుకంటే కొడతానండి పొద్దున్న రాత్రి వరకు. అదే అండి, ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ దిస్ కంటెంట్ మెయిన్లీ. ఓకే, స్టే ఎక్కడ ఇచ్చారు మరి మీకు? అక్కడే స్టే లైక్ 3-4 హోటల్స్ ఉంటాయి, నార్మల్ డీసెంట్ హోటల్స్. సో అక్కడే స్టే అంతా గుడ్ అండి. ఎక్కువ మంది వెళ్తే అసలు ఉండదు హోటల్స్ అక్కడ. ఓకే, సో ఎంత క్రూ వెళ్ళి చేసుకొచ్చారా బేసిక్ గా? 70-80 members, 70 to 100+. ఓకే, ఇంత మందికి స్టే ప్రొవైడ్ చేయడానికి ఉందంటే అందరూ అసలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు స్టేక్ అయితే. సూపర్. అసలు అది ఎవరు అలా ఉంటే చాలు, యాక్టర్స్ పీస్ఫుల్ గా చేసుకుంటారు. ఫుడ్ అయిపోయిన తర్వాత మాకు కొంచెం బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటది కదా, సో అది వాళ్ళంతా చేశారు మళ్ళీ. ప్రొడ్యూసర్ అందరికీ ఒకటే ఫుడ్, ఎవ్రీథింగ్. అండ్ హి యూజ్డ్ టు సర్వ్ సమ్ టైమ్స్. ఆయన కూర్చొని సర్వ్ చేస్తాడు. కొన్నిసార్లు డ్రోన్ షాట్స్ అన్ని మా ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేశారు అనమాట. అంటే లాస్ట్ లో వచ్చేసరికి హ్యాడ్ టు రష్ అయిపోయింది, ఇంకా టైం ఎక్కువ లేకుండే. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. యాక్చువల్లీ నాకు మోర్ ఓవర్ మొత్తం టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు చూస్తుంటే బోత్ రొమాన్స్ విల్ బి లైక్ చాలా అంటే కొత్తగా ఉందన్నమాట. ఏంటి వెళ్ళి గెల్లడాలు ఒకటిని, ఇట్లా బుగ్గలు లాగి కిస్ చేయడాలు. కానీ మేము అడవిలో తాండాలు ఉండేవాళ్ళం. నాటు సరస్సు అలానే ఉంటది అనిపించిన ఆ వైపు. దాన్ని కార్పొరేట్ చేసిన హీరోయిన్స్ కి హీరోయిన్ తాను నెక్స్ట్ ఇంటర్వ్యూ సెట్ చేస్తుంది. అదే పాపం మొత్తానికి సపోర్టింగ్. మళ్ళీ ఎక్కడ ట్రెమండరస్ యాక్టర్. ఓకే, సీరియస్లీ నేను తక్కువే చెప్తున్నాను, ఎందుకంటే
తను కూడా అంటే ఇంకా ఎంత జీవించేసిద్దంటే షార్ట్ కట్ అయిపోయాక కూడా ఆ పనే చేస్తా, నువ్వు ఆపమ్మ తల్లి, నాకు ఏం అర్థం కావట్లేదు అని. కూడా లైక్ ఆ రోల్ తను చేసిన రోల్ కూడా ఎవరు పడతారు చేయలేరు కూడా. సీరియస్లీ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ అండ్ షీ డిడ్. ఓకే, కాదు ఇంతకు ముందు మీరు కొన్ని సినిమాలు చేసి అన్నారు కదా, అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఏంటి అన్నది? నేను అశోకవనంలో అర్జున్ కళ్యాణంలో నెగిటివ్ క్యారెక్టర్ అండి. ఓకే, చిన్న పార్టే ఉంటది, చేశాను. కుమార్ శ్రీమతి వెబ్ సిరీస్ ఉంటది, అవును, నిత్య మీనన్ గారిది, అవును, అది చేశాను. అరేబియా కడలి వెబ్ సిరీస్ మొన్న వచ్చింది 2025 రిలీజ్, సత్యదేవ్ గారిది. అందులో వన్ ఆఫ్ ద ఫిషర్మెన్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది. ఓకే ఓకే, నైస్. అసలు అంటే నేను స్టార్టింగ్ నాకు సినిమా అంటే ప్యాషన్ అదంతా ఓకే, కానీ సినిమా ఏంటో రియల్ గా తెలుసుకోవాలని చెప్పి నేనే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అదేం చేరలేదు, డైరెక్ట్ సినిమానే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాను, ఆచార్య మూవీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 1-2 సీన్స్ వచ్చేలాగా వెయిట్ చేసి ఆడిషన్లు ఇచ్చుకుంటూ దాని నెక్స్ట్ ఇంకొంచెం లెంత్, దాని నెక్స్ట్ అలా ప్లాన్ చేసుకుని బై గాడ్స్ గ్రేస్ జరిగింది. అలా కూడా అలా మంచి ఛాన్సెస్ అయితే మీ అందరికి వచ్చినాయి అని అనిపించింది. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బసరూర్. వాల్గా వీడియోస్ 18 million సబ్స్క్రిప్షన్ అయింది, సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.